ఒక థర్మోమీటర్ను 20 సంవత్సరాలు దాచిన వ్యక్తి ఎక్కడో తెలుసా? పొట్టలో. ఇదేంటా ఇది నేను చూడలే. థర్మోమీటర్ దాచుకోవాలంటే ఎవరైనా ఏం చేస్తారు? కబోర్డ్లోనో బీరువాలోనో లేకపోతే ఎక్కడైనా వేరే సేఫ్ ప్లేస్లో దాస్తారు. కొన్ని రోజులు దాస్తారు. చైనాకి చెందిన ఈ వ్యక్తి మాత్రం డెస్క్లోను కబోర్డ్లోనూ కాదు, ఏకంగా పొట్టలోనే దాచాడు. ఒక రోజు 2 రోజులు కాదు, 20 సంవత్సరాల పాటు దాచాడు ఆయన. ఆ స్టోరీ ఏంటో చూద్దామా మరి. చైనాలో ఒక వ్యక్తి తన 12వ సంవత్సరంలో జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళగా థర్మామీటర్ నోట్లో పెట్టి చెక్ చేస్తుండగా పొరపాటున థర్మామీటర్ మింగేశాడు. అది చెప్తే డాక్టర్స్ తల్లిదండ్రులు తిడతారనో లేదా కొడతారనో భయమేసి అలా పొట్టలో ఉంచేసుకున్నాడు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల పాటు అలా పొట్టలోనే ఉంది. 32 సంవత్సరాల వయసులో తీవ్రమైన కడుపు నొప్పి వస్తూ హాస్పిటల్కి వచ్చి స్కాన్ చేయగా కడుపులో థర్మామీటర్ ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తిని అడగగా నిజం చెప్పాడు. గ్రేట్ థింగ్ ఏంటంటే థర్మామీటర్ పగలేదు. థర్మామీటర్ పగిలి ఆ పాదరసం పేగులోకి వెళ్ళినా లేదా ఆ గాజు ముక్కలు పేగులో గుచ్చుకున్నా ఈ పాటిగా మనోడు టపా కట్టేసేవాడు. మీ పిల్లలకి తినే అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.